హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి దేవాలయంలో గంటలు ఎందుకు పెడతారో తెలుసా? దేవాలయంలోకి వెళ్ళగానే మనం గంట కొడతాం. అది దేవుడికి వినిపించడానికో లేదా మేలు కొల్పడానికో కాదు, మనలోని చంచలమైన మనసును ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పడానికి. అంతేకాకుండా గంట కొట్టేటప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని కొన్ని సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఆ సమయంలో మన మెదడు చుట్టూ ఉన్న అనవసర ఆలోచనల నుండి బయటపడి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అందుకే దేవాలయంలోకి అడుగు పెట్టగానే గంట కొట్టి తర్వాత దేవుని దర్శనం చేసుకునే సాంప్రదాయం ఏర్పడింది. పూర్వకాలంలో దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, ధ్యానం మరియు మానసిక ప్రశాంతతకు కేంద్రాలుగా కూడా ఉండేవి. పెద్ద గంటలను రాగి, కంచు, ఇత్తడి వంటి అనేక లోహాల మిశ్రమంతో తయారు చేసేవారు. అందువల్ల వాటి ధ్వని చాలా దూరం వరకు వినిపించేది. గ్రామాల్లో గడియారాలు లేని కాలంలో ఉదయపు పూజ, సాయంత్రపు హారతి, ముఖ్యమైన కార్యక్రమాల సమాచారాన్ని ఘంటానాదం ద్వారానే తెలియజేసేవారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని అనేక పురాతన నాగరికతలు కూడా ధ్వనిని మనసును ఏకాగ్రం చేసే సాధనంగా ఉపయోగిస్తారు. గంట శబ్దం వినిపించినప్పుడు కొద్ది క్షణాల పాటు మన దృష్టి సహజంగానే ఆ ధ్వని వైపు మళ్ళుతుంది. అందుకే ధ్యానం ప్రారంభానికి ముందు కూడా కొన్ని సాంప్రదాయాల్లో గంట లేదా గంటికను ఉపయోగిస్తారు. తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా? తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయాల్లో లేదా ఇంకెక్కడైనా దేవుని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం. దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగుపడతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడవది, పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకుని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేదే అని అర్థం. దీన్ని 3 సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం, పావనం శుభం. 3 సార్లు కూడా కుడి చేయి కింద ఎడమ చేయి ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడి చూపుడు వేలి మధ్యలోకి బొటన వేలిని ముడిచి గోముఖం అనే ముద్ర వస్తుంది. ఆ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారం అవుతాము. కళ్ళకద్దుకోవడం మంచిది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించండి. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.